నామానికి మహిమ కలుగునగాక. దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం. దేవుని మాటలు శ్రద్ధగా వినాలి, దేవుని మాటలు ఆశ కలిగి వినాలి. నిర్గమకాండములో 15వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. అందరూ కూడా శ్రద్ధగా దేవుడి మాటలు వినాలని తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రాదు. చాలు. హల్లెలూయా. ఇక్కడ గమనించుదాం. నిర్గమకాండంలో అక్కడ ఈ యొక్క దేవాది దేవుడు మాట్లాడినటువంటి మాటలు, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడినటువంటి ఈ మాటలను మనకి కూడా వర్తిస్తాయి. అందరం కూడా మనం జాగ్రత్తగా మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తీయుల మీదకి వచ్చినటువంటి రోగములను మీ మీదకి రాకుండా చేస్తానని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఏమంటున్నారంటే మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినమంటూ ఉన్నాడు. మీ దేవుడైన యెహోవా వాక్కును ఏమంటున్నాడు? శ్రద్ధగా వినమంటూ ఉన్నాడు. అందరు నాకు చూడాలి, తెలుగు మూసుకోవద్దు. చూడండి, ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు మీ దేవుడైన యెహోవా వాక్కును అంటే దేవుని యొక్క వాక్యములను, దేవుని యొక్క మాటలను, దేవుడి యొక్క కట్టడలను, దేవుడి యొక్క ఆజ్ఞలను శ్రద్ధగా వినాలంట. ఎలా వినాలి? శ్రద్ధగా వినాలా, అశ్రద్ధగా వినాలా? శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటేనే నీకు ఉపయోగం. అశ్రద్ధత అనుకోండి నిర్లక్ష్యం. అశ్రద్ధత అంటే పాపం. గమనించుదాం. ఏదో ఆలోచన ఎక్కడో నుంచి మనిషి ఇక్కడ ఉండి ఏదో వింటున్నామన్నట్టుగా ఇంటి నీకు ఉపయోగమేమి, అది అశ్రద్ధత అంటారు. అశ్రద్ధత కాదు. దేవుడు చెప్తున్నాడు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు, ఆయన విధులను, ఆయన మాటలను నీవు శ్రద్ధగా వినాలి. ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలి. మనం ఎక్కడైనా చూస్తూ ఉంటాం, లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎంత శ్రద్ధ చూపిస్తామో. అవునా? ఎక్కడైనా రేపు పెళ్లి జరుగుతుందా అంటే ఈ రోజు నుంచే నిద్ర పట్టదు. అంత శ్రద్ధగా అన్ని ముందుగానే రెడీ చేసుకొని సిద్ధపరచుకొని ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు వెళ్దామా అని ఉంటాం. లోక సంబంధమైనటువంటి వాటికి, ఆత్మ సంబంధమైనటువంటి ఈ దేవుని మార్గమునికి వచ్చినటువంటి దానికి ఆ శ్రద్ధ రాదు. ఎందుకలా అంటే దాని వెనక సాతానుడు పనిచేస్తూ ఉంటాడు. దాని వెనక దురాత్మలు, చీకటి, అంధకార శక్తులు పనిచేస్తా ఉంటాయి. ఆ శ్రద్ధ రాకుండా, ఆ ఆశ కలగకుండా, ఆ ప్రయత్నం చేయకుండా నిన్ను ఫాలో చేయాలని రకరకాలుగా సాతాను శక్తులు ఆటంకపరుస్తూ ఉంటాయి. గమనించుదాం, ఇది సత్యం. అందుకని దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ దేవుడైన యెహోవా వాక్కులను, వాక్యములను శ్రద్ధగా విను. ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఎవరైతే శ్రద్ధగా మనస్సు ఇక్కడ ఉంచి వింటారో వారికి ఏం చెప్తూ ఉన్నాడంటే దేవుడు ఐగుప్తు మీదకి, ఐగుప్తు దేశం మీదకి 10 తెగుళ్ళు దేవుడు పంపించాడు. ఐగుప్తులోనికి 10 తెగుళ్ళు, 10 రోగములను దేవుడు పంపించాడు. ఆ తెగుళ్ళు ఎప్పుడు కూడా మీకు రాకుండా నేను చేస్తానంటూ ఉన్నాడు. ఎప్పుడయ్యా మనిషికి ఎందుకు రోగం వస్తుంది, మనిషికి ఎందుకు రోగాలు వస్తున్నాయి, జబ్బులు వస్తున్నాయి, రకరకాల అయినటువంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి, రకరకాలైనటువంటి మానసిక వ్యాధులు, ఇవన్నీ ఎందుకు మానవుడికి సంభవిస్తూ ఉన్నాయి అంటే దేవుని మాటలు శ్రద్ధగా వినటం లేదు, శ్రద్ధగా వినటం లేదు. అందువల్లనే మానవుడికి అనేక రకరకాలైనటువంటి సమస్యలు వచ్చేస్తా ఉన్నాయి. నువ్వు దేవుని మాటలు, దేవుని వాక్కును శ్రద్ధగా వింటే చాలు. ఈ దేవుని మాట ఏమిటంటే వాక్యమే దేవుడే ఉన్నాడు. అది ఎందుకు వాక్యం ఉండను? వాక్యము దేవుని యొద్ద ఉండను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకి ఆయన దిగి వచ్చాడండి. దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు, వాక్కు అయి ఉన్నాడు, శబ్దమై ఉన్నాడు, శక్తి అయి ఉన్నాడు. దేవుడు అంటే ఏదో కాదండి. గమనించండి, ఏదో మీరు అనుకున్నట్టుగా లోకంలో అనుకున్నటువంటి విధానంలో దేవుడు లేడు. దేవుడు అంటే శక్తి.
ఆ శక్తి నువ్వు పొందుకోవాలంటే నువ్వు శ్రద్ధ చూపించాలి. ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఈ మార్గము మీద నీవు శ్రద్ధ చూపించాలి. అప్పుడే దేవుడు నీలోనికి వస్తాడండి. హల్లెలూయా. అలాగే 19వ అధ్యాయము 5వ వచనములు కూడా చూసినట్లయితే నిర్గమకాండములో అక్కడ కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాద్యమగును. చాలు. హల్లెలూయా. ఇక్కడ అంటూ ఉన్నాడు, మీరు నా మాట శ్రద్ధగా విని. ఏమంటున్నాడు ఇక్కడ? నా మాటలు అంటే దేవుని మాటలు శ్రద్ధగా విని, నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. నిద్రపోదు, కళ్ళు మూసుకో, గమనించుదాం. దేవుడు అంటున్నాడు, ఇదిగో నా మాటలు శ్రద్ధగా విను. నా మాటలు మీరు శ్రద్ధగా వినాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నా మాటలు శ్రద్ధగా వింటే మొదటిది ఏ రోగము మీకు రానివ్వడంటున్నాడు. ఏ వ్యాధైనను, ఏ సమస్య అయినను, ఏ మానసిక వ్యాధైనను, ఏ శరీర సంబంధమైన రోగమైనను మీ మీద రానివ్వరు. అప్పట్లో ఆ యొక్క ఐగుప్తు దేశపు ప్రజలు నా మాటలు వినకపోయేసరికి వారి మీదకి తెగుళ్ళు పంపించాను. ఇప్పుడైతే మీరు నా మాటలు వినిన వెడలా, నా మాటలు ఆశ కలిగి శ్రద్ధ కలిగి విని వాటి ప్రకారం నడుచుకున్నట్లయితే ఆ రోగములు ఏవి మీకు రావు అని దేవుడు మనకి తెలియబరుస్తూ ఉన్నాడు. అలాగనే కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించినట్లయితే అనేకమైనటువంటి దేశములు అన్నిటికన్నా మిమ్మలను నా స్వాస్యముగా చేసుకుంటాను, నా జనాంగముగా నేను నిలబెడతానంటూ ఉన్నాడండి. హల్లెలూయా. అలాగే 2 రాజుల గ్రంథంలో ఒక భక్తి కలిగినటువంటి స్త్రీని జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఎంత శ్రద్ధ చూపిస్తుందో ఆమె ఒకసారి మనము చూద్దాం. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే 8వ వచనం నుండి చదువుకుందాం. 4-8వ వచనం నుండి అందరూ కూడా జాగ్రత్తగా వినాలి, చూడాలి. ఒక దినమందు ఎలీషా షూనేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసి కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఎంత భోజనము చేయవచ్చును. చాలు. హల్లెలూయా. ఇక్కడ షూనేమి పట్టణం అన్నటువంటి ఒక పట్టణం ఉంది. ఆ యొక్క పట్టణానికి దైవ సేవకులు, దేవుణ్ణి ఎరిగినటువంటి ఎలీషా, గెహాజీ వీళ్ళిద్దరూ ఆ పట్టణానికి వెళ్ళి బస చేసి వస్తూ ఉండేటటువంటి వారు. దేవుని బోధ, దేవుని మాటలను తెలియపరిచి వస్తూ ఉంటూ ఉండగా ఆ రోడ్డు మార్గమున ఈ గనురాలైనటువంటి స్త్రీ వాళ్ళని చూసిందంట. వాళ్ళని చూసి వీళ్ళు చాలా భక్తి కలిగినటువంటి వారిని, వారి పట్ల శ్రద్ధ ఆశ కల్పించి వారిని దర్శించి, అయ్యలారా మీరు వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి భోజనం చేసి పోండి అని చాలా బతిమలాడుకున్నదంట ఎలీషా ప్రవక్తతో. సరేనని ఇక ఎప్పుడన్నా కానీ ఆ మార్గంలో ఎప్పుడన్నా పోని ఆమె ఇంటికి వెళ్ళి భోజనం చేసి వెళ్తూ ఉండేవారట. అలా జరుగుతూ ఉంది. కొన్ని రోజులు గడిచిపోయినది. ఆ తర్వాత ఆమె ఏమనుకున్నదంటే, అయ్యా మన ఇంటికి వస్తున్నటువంటి ఈ యొక్క దైవజనుడు చాలా చాలా భక్తి కలిగినటువంటి వాడు, ఆయన కోసము మన మిద్దె మీద ఒక గదిని నిర్మించి అక్కడ బల్లాను, ఆయన బస చేయటానికి దీపస్తంభమును ఏర్పాటు చేద్దాం. ఆయన వచ్చేటప్పుడల్లా అక్కడికి వచ్చి భోజనం చేసి ఇక్కడ అలసట తీసుకొని వెళ్తాడయ్యా, మంచి పని అది అని ఆమె తన పెనిమిడితో చెప్పినప్పుడు ఆయన కూడా సరేనమ్మా అని చెప్పాడు. హల్లెలూయా. చూడండి, ఆ విధముగా ఆ దైవ సేవకుడికి ఇంటి మీద ఒక రూము కట్టించి ఇక ఎప్పుడన్నా కానీ ఆ మార్గంలో ఆయనని పిలిచి భోజనం పెట్టి ఆ రూము నీకోసమే నిర్మించామని ఆ రూమ్ అప్ప చెప్తే అయ్యగారు అక్కడ రెస్ట్ తీసుకొని ప్రార్థన చేసుకుని రెస్ట్ తీసుకుని అలా గడిచిపోతూ ఉంది. అమ్మగా చూడాలి, అలా గడిచిపోతూ ఉంది. ఆ భక్తుడు గ్రహించింది ఏమిటంటే, ఈమె ఏంటి మన పట్ల ఇంత శ్రద్ధ చూపిస్తుంది ఏంటి ఈమె. అమ్మ అన్నగారు చూడాలి, పుల్లయ్య గారు, ఈమె నా పట్ల ఇంత శ్రద్ధ చూపిస్తుంది ఏంటి, ఈమెకి ఏమైనా అవసరం ఉందా నాతోటి అని ఇక ఆ భక్తుడు గెహాజీని పంపించి ఆమె దగ్గరికి ఆమెను పిలిపిస్తారనమాట. ఆమెను పిలిపించినప్పుడు ఆమె ఆ వాకిట నిలబడి ఉండగా అప్పుడు అంటాడు ఆ యొక్క ఎలీషా, అమ్మా నీవు మా పట్ల ఇంత శ్రద్ధ చూపిస్తున్నావే, ఏమి మాతోటి మాతో ఏమైనా అవసరం ఉండగా, మేము రాజులతో ఏమైనా మాట్లాడి నీకేమైనా సమస్య అంటే తీర్చాలనా
అధికారంతో ఏమైనా మాట్లాడాలన్నా చెప్పమ్మా, సహాయం చేస్తాము అని అంటూ ఉన్నది. హల్లెలూయా. అక్కడ 2 రాజుల గ్రంథంలో 13వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయం 13వ వచనంలో మాటలు ఉంటాయి. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను. చాలు. హల్లెలూయా. అందరు పలకండి. నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చెయ్యవలెను అని ఆమెను అడుగుతున్నారు. అమ్మ, ఇంత శ్రద్ధ మా మీద, ప్రతిసారి వచ్చినప్పుడల్లా భోజనం పెడుతున్నావు, ఖర్చు పెడుతూ ఉన్నావు, మమ్మల్ని ఇంత శ్రద్ధగా చూసుకుంటున్నావు. నీవు మా కోసం ఇంటి మీద ఒక ఇల్లు, ఒక రూమ్ కట్టించావు, మా కోసం ప్రార్థన చేసుకోవడానికి అన్ని ఏర్పాటు చేసావు. ఎందుకని మా మీద ఇంత ప్రేమ చూపుతున్నావు, ఇంత శ్రద్ధ చూపిస్తున్నావు? నీవు ఏంటి, నీకేమి కావాలి మా నుండి? అంతే కదా అనుకుంటేది చాలా మంది. మనం కూడా అంతే కదా. ఎవరైనా ఏదన్నా ఇలా ఇలా శ్రద్ధ ఒక చూపించినప్పుడు మాకు ఏదో అవసరం ఉందేమో అనుకుంటా. అలాగే ఈ భక్తుడు కూడా అనుకున్నాడు, ఇంత శ్రద్ధ చూపిస్తూ ఉన్నావు, మేమేమన్నా రాజులతో మాట్లాడి నీకేమన్నా సహాయం చేయాలమ్మా, చెప్పమ్మా, చేస్తాము. అధికారంతో మాట్లాడాలన్నా ఏంటి అని అనినప్పుడు ఆమంటది, అయ్యా మాకేమీ కొదవలేదు. ఆమె గొణురాలు, అంటే చాలా ధనవంతురాలు. హల్లెలూయా. ఆమె ఏమి చెప్పుకోలేదు సమస్య, ఆమెకి ఏ సమస్యలు ఏమి చెప్పుకోలేదు. దేవుని ఎరిగిన బిడ్డ. అయితే పక్కన ఉన్నటువంటి గెహాజీ ఏమంటాడంటే, అయ్యా ఈమెకి బిడ్డలు లేరు అని అంటాడనమాట. ఆయన ఈమెకి బిడ్డలు లేరు అనగానే ఈ యొక్క ఎలీషా ఏమంటాడంటే, మీదటకు మేము తిరిగి వచ్చేసరికల్లా నీ ఇంట మగ కుమారుడు ఉంటాడు అని ఆజ్ఞాస్తున్నాడు. హల్లెలూయా. ఆమె ఆ మాట, అయ్యా అలాగా అనవద్దు, నా భర్త ముసలివాడైపోయాడు, అబద్ధం చెప్పవద్దు, నీవు నాకు బిడ్డలు పుట్టే అర్హత లేదు అని ఆమంటది. ఆలోచనలవి చూడండి. అయితే ఏది ఏమైనా ఆమె చూపించినటువంటి ఆ శ్రద్ధని బట్టి భక్తుడు ఆ మాట పలికాడు. పలకగానే అలాగనే జరిగిందండి. హల్లెలూయా. ఆ భక్తుడు పలికినటువంటి ఆ మాట చెప్పున సంవత్సరానికల్లా మగ కుమారుడు పుడతాడు. చూడండి, అంటే ఆమె ఎంత శ్రద్ధ చూపించింది. ఆ శ్రద్ధని బట్టి ఆ భక్తుడు. అలాగనే మనం కూడా అనేక విషయాలు, దేవుని విషయంలో శ్రద్ధ కలిగి ఉంటే మన జీవితాలలో కూడా అద్భుత ఆశ్చర్య కార్యములు మనము చూడగలుగుతాము. హల్లెలూయా. ఆయుధముగా ఆమె పట్ల ఉన్నటువంటి కొదువ ఏమిటి? బిడ్డలు లేరు. అన్ని ఉన్నాయి, కోట్లకి ఆస్తి ఉన్నది, అన్ని ఉన్నాయి, కానీ బిడ్డలు లేరు. బిడ్డలు లేకపోయినా ఆమె బాధపడలేదు. వీళ్ళు దేవుని బిడ్డలని, దేవుని ఎరిగిన వారిని, చాలా భక్తి కలిగిన వారిని, వారి పట్ల శ్రద్ధ చూపించి వారికి ఖర్చు పెడుతూ ఉన్నది. అందుని బట్టి ఆ భక్తుడు, అమ్మ మీదటికి నీకు మగ కుమారుడు పుడతాడు అని ఎప్పుడైతే ప్రకటన చేశాడో అలాగనే కుమారుడు పుట్టాడని. మరి ఎంత శ్రద్ధ కలిగి ఉన్నదో ఆమెను బట్టి మనము కూడా జాగ్రత్తగా నేర్చుకుందాం. హల్లెలూయా. అలాగే ఏబు గ్రంథంలో ఏబు ఒక మాట అంటాడు. 8వ అధ్యాయము 6వ వచనమును చూసినట్లయితే, అందరు పలకండి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన యెడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములను వర్ధిల్ల చేయును. ఎంత మంచి మాటలో చూడండి. ఇక్కడ దేవుడు అంట మనందరం శ్రద్ధించేది కాదు, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడంట. మన యందే దేవుడు శ్రద్ధ నిలుపుతాడంట. ఎప్పుడంటే, ఇదిగో నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, పవిత్రుడు కావాలి, యథార్థవంతుడవైన ఎడల నీ పట్ల దేవుడు శ్రద్ధ చూపిస్తాడు. ఊరికేమి చూపాడు, ఊరికే డబ్బులు ఊరికే రావంటల్లా లోకముల సామెత. దేవుని యొక్క సహాయం కూడా ఊరికే రాదండి. ఆయన ఏమంటున్నాడంటే, నీవు పవిత్రుడవు కావాలి, యథార్థవంతుడవైన ఎడల, అప్పుడు మన పట్ల ఆయన శ్రద్ధ చూపిస్తారన్న. మనము ఎప్పుడు పవిత్రులం అవుతాం, ఎప్పుడు యథార్థవంతులం అవుతాం? మన వల్ల కాదండి. పవిత్రులము కాలేము, మనము యథార్థవంతులము కాలేము. ఆయన రక్తము ద్వారా, ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా కడగబడిన వారే పరిశుద్ధుడు. ఆయన దేవుడిని ఒప్పుకొనిన వారే నీతిమంతుడు.
ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు అనుసరించి నడుచుకునిన ఎడల నువ్వు నీతిమంతుడు అవుతావు గాని లేకపోతే మనం నీతిమంతులము కాము. మన నీతి మురికి గుడ్డలతో సమానం. మన సొంత నీతి మన డబ్బు మన ఆస్తంతా ఖర్చు పెట్టినా కూడా మురికి గుడ్డతో సమానం దేవుడి లెక్కలో. మన నీతి అక్కడికి రాదు, గమనించండి. ఎందుకంటే మనము పాపములో ఉండి మనం ఎన్ని మంచి కార్యాలు చేసినా కూడా దేవుడు వాటిని లెక్కేసుకోడండి. నీవు పవిత్రుడు కావాలి, నీవు పరిశుద్ధుడు కావాలి, యథార్థవంతుడవై అప్పుడు దేవుడు నీ పట్ల నిలుపుతాడంట, శ్రద్ధ నిలుపుతాడంట. దేవుడు నీ పట్ల శ్రద్ధ నిలిపితే ఇక నీకు తిరిగే లేదండి. హల్లెలూయా. అందుకని నీవు పవిత్రుడు కావాలి, యథార్థవంతుడు కావాలి. ఆయన ఎడల నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములను వర్ధిల్ల చేస్తాడంట. మన నీతికి తగినట్లుగా వర్ధిల్ల చేస్తాడంట దేవుడు. హల్లెలూయా. ఊరికే చేయడండి, మనం అన్ని పాటిస్తేనే, అన్ని పాటించి అన్ని పర్ఫెక్ట్ గా మనలో లోపము లేకపోతేనే దేవుడు మన యందు శ్రద్ధ నిలుపుతాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ హృదయ ఆలోచనలు అంగీకరిస్తాడండి. హల్లెలూయా. నిన్న దినాన ఒక ఆలోచన వచ్చింది నాకు. కరుణమ్మ గారికి ఫోన్ చేద్దాం అనుకున్నా. కరుణమ్మ గారికి ఫోన్ చేసి మా ఇంటికి పిలుద్దాం, ఇంట్లో కొద్దిగా సమాధానం లేదని మనసులో వచ్చింది. నాకు మనసులో వచ్చింది అంటే మొన్న సాయంకాలం అనుకున్న, మనసులో అనుకునేసరి మళ్ళా ఎందుకులే పిలిస్తే మళ్ళా మా ఇంట్లో వాళ్ళు నిన్ను పిలిచారు అనుకుంటారని మళ్ళీ డ్రాప్ అయిపోయా. అనుకోలే. మరి అనుకోకుండానే నా హృదయ ఆలోచనలు దేవుడు ఎరిగాడు. అమ్మగారి ఆమె మా ఇంటికి నిన్న వచ్చింది. హల్లెలూయా. గమనించండి, ఇంటికి వచ్చింది, చక్కగా మాట్లాడింది. మరి ఇవన్నీ ఎవరికి తెలుసు? అలాగా అంటే దేవుడు మన హృదయ ఆలోచనలను ఎరిగిన వాడు. అనుకోకుండా అమ్మగారు వచ్చింది, చాలా సంతోషం వేసింది, కాసేపు మాట్లాడింది, ఇంట్లో సమాధానము వచ్చింది. అలాగనమాట. దేవుడు మన యందు శ్రద్ధ నిలపాలంటే మనం ఎలా ఉండాలంటే పవిత్రులమై ఉండాలి, యథార్థవంతులమై ఉండాలి. అంతే, దేవుడే ఆ కార్యములు చేసేది. అలాగే సామెతల గ్రంథంలో చూసినట్లయితే 10వ అధ్యాయం 4వ వచనంలో బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యము గలవాడు అవుతాడంట. బద్ధకముగా పనిచేయవాడు ఏమవుతాడంట? దరిద్రుడవుతాడంట. దేవుడు మనిషికి ప్రతి ఒక్కడికి ఏదో ఒక పని ముడిపెట్టి ఉన్నాడండి. దేవుడు ఏదో ఒక పని, నీకు ఏది నువ్వు చేయగలవో ఆ పని దేవుడే ఏర్పాటు చేసి ఉన్నాడు. అది ఏ పనైనా సరే శ్రద్ధగా చేయాలంట. నరకానికి పోయే పనైనా అని ఉంటది బైబిల్లో, శ్రద్ధగా చేయాలంట. బద్ధకముగా చేస్తే దరిద్రుడు అవుతావని ఇక్కడ లేఖనము సెలవిస్తూ ఉన్నది. శ్రద్ధ. హల్లెలూయా. నువ్వు గమనించు, శ్రద్ధగా పనిచేసినప్పుడు నీకు అలుపు అనిపించదు, కష్టము అనిపించదు. బద్ధకముగా పని చేసినప్పుడు చూడు, నీకు అసలు మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు, ఒకటే దుఃఖం. ఎందుకు బతుకుతున్నాం అర్థం కాదు, ఏందా ఈ బతుకు, ఏందా ఈ జీవితం, ఏంటి మన పరిస్థితులు, ఎన్ని గందరగోళం ఉంటది ఒంట్లో బద్ధకానికి స్థానం ఇస్తే. గమనించుదాం. అందుకని నాకు ఎవరికైనా సరే, ఎవరికి ఏ పనులు ఇచ్చాడో శ్రద్ధగా చేయాలంట. శ్రద్ధగా చేస్తే అప్పుడు ఐశ్వర్యవంతులం అవుతామట. అలాగనే మరొక మాట చివరిగా చూసుకుందాం. ప్రసంగి రాసినటువంటి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనములో చూసినట్లయితే, 5వ అధ్యాయము 9వ వచనములో అందరూ పలకండి. ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయములందు మేలులు కలుగును. హల్లెలూయా. ఏ దేశములో రాజు ఆ భూమి విషయమై ఆ దేశం అంతటి మీద ఎంత శ్రద్ధ చూపించి పరిపాలన చేస్తాడో అంత మేలులంటమ్మా. హల్లెలూయా. అది సత్యం. గమనించండి. మన రాజు ఎవరు? మన రాజు యేసు ప్రభు. ఈ యొక్క మన భారతదేశాన్ని ఏళ్తున్నటువంటి రాజు మోడీ గారు. ఆయన ఈ దేశం అంతటి మీద మనసుంచి శ్రద్ధగా పరిపాలన చేస్తే మంచిగా అభివృద్ధి చెందుతుంది, అనేకమైన మేలులు పొందుకుంటాం. అది బద్ధకంగా ఉన్నాడు అనుకోండి, బద్ధకంగా తాగి తందనాలు చేసి తిరుగుతూ పట్టి పట్టనట్టుకుంటే ఏమైంది? బస్టు పట్టిపోయింది దేశం. అందుకని ఏ విషయంలోనైనా సరే శ్రద్ధ ఉండాలి. దేవుని మందిరానికి వచ్చే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రార్థన చేసే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. బైబిల్ చదివే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. మేలును చేసే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి.
నువ్వు చేసుకున్న పనుల విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. అది ఏ పైన సరే, ఏ పని అయినా సరే, నీకు దేవుడు ఏ ఏ పనులు ఇచ్చాడో వాటి అన్నిటి విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. బద్ధకానికి స్థానం ఇవ్వకూడదు. బద్ధకం వలన దారిద్ర్యం వస్తుందని దేవుని వాక్యము మనకి తెలియబరుస్తుంది. బద్ధకం వలన నిద్ర కూడా వస్తుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి మీరు. హల్లెలూయా, హల్లెలూయా. సునిమీరాలు శ్రద్ధ చూపించాలి. ఈ యొక్క గనురాలైనటువంటి ఈ స్త్రీ ఎంత శ్రద్ధ చూపించిందో, ఆ యొక్క ఎలీషా చాలా భక్తిపరుడని గ్రహించి చేర్చుకొని బతిమిలాడి ప్రతిరోజు ఆహారం పెట్టుచు ఆయన కోసం మిద్దె మీద ఒక ఇల్లు కట్టించి అన్ని విధాలుగా శ్రద్ధ చూపించి డబ్బు ఖర్చు పెట్టిందండి, వెనకాల లేదు. అలా చేయబట్టి ఆమెకు ఉన్నటువంటి కొదువని దేవుడు తీసివేశాడు, బిడ్డనిచ్చాడు. హల్లెలూయా. బిడ్డనిచ్చిన తర్వాత బిడ్డ పెద్దవాడవుతూ ఉన్నాడు. ఈ యొక్క ఎలీషా కొండ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఈ బిడ్డ పెద్దవాడవుతూ ఉన్నాడు. ఒక వయసు వచ్చిన తర్వాత పొలానికి వెళ్ళాడంట తండ్రితోటి. పొలానికి వెళ్ళినప్పుడంట అతనికి ఎండ దెబ్బ తగిలి తల తిరిగిపోతూ ఉందని కేకలేసి పడిపోయాడంట. ఆ కుమారుడు పడిపోతే చుట్టచక్క ఆ యొక్క తల్లి ఏం చేసిందంటే ఆ బిడ్డను తీసుకుని త్వరగా ఇంటికి తీసుకొని వచ్చింది. ఇంటికి తీసుకొని వచ్చి ఆ మేడ మీద ఉన్నటువంటి ఆ ఎలీషా ఉంటున్నటువంటి ఆ రూములో ఆ మంచం మీద పండ వేసి ఇక ఒక పనివాడిని పిలిచి, ఇదిగో నా భర్త దగ్గరికి వెళ్ళి ఒక గాడిదని తీసుకొని రాపో అని త్వరగా పంపించి గాడిదని తీసుకొని వచ్చి ఆ గాడిద మీద ఎక్కి, ఇదిగో ఈ యొక్క దైవజనుడు ఎక్కడ ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళాలి మనమని ఇక చెక్క ఆ దైవజనుడు ఎక్కడ ఉన్నట్టే దూరముగా కొండ ప్రాంతంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అక్కడికి వెళ్తూ ఉండగా గెహాజీ చూశాడు దూరం నుండి. అయ్యా దైవజనుడా, ఇదిగో సునామీ రావస్తూ ఉంది అనగానే ఆ యొక్క దైవజనుడు పరిగెత్తుకుంటూ ఎదుర్కొని ఆమెను, అమ్మా ఏమిటమ్మా ఏంటంటే, అయ్యా నువ్వు కాదు, ఇదిగో నేను దైవజనుడితో మాట్లాడాలి. గెహాజీ వస్తాడు, ముందు ఎదురవుతాడు. ఏమైందమ్మా, ఏమైంది, ఇంత దుఃఖంతో వస్తున్నావు అంటే, కాదు నువ్వు కాదు, ఇదిగో మన ఎలీషా దైవజనుడితోనే మాట్లాడాలి అనగానే సరేనని అక్కడికి వెళ్ళినప్పుడు ఇక ఏమంటాడంటే, నువ్వు నా ఇంటికి రావాలి, నువ్వు ఇచ్చిన బిడ్డ చనిపోయాడు అని చెప్పగానే ఇక సరేనని ఈ యొక్క దైవజనుడు ఆ ఇంటికి వచ్చి ఆ మిద్దె మీదకి వెళ్ళి ఆ బిడ్డ మీద పండుకొని యెహోవా నామములో ప్రార్థన చేస్తాడండి. హల్లెలూయా. యెహోవా నామములో ప్రార్థన చేయగానే ఆ చనిపోయినటువంటి బిడ్డ చక్కగా లేచి బ్రతికాడు. హల్లెలూయా. గమనించండి, దేవుడు ఏమైనా చేయగలడు. నీవు నమ్మాలి. చనిపోయినటువంటి వాడిని లేపాడు. బిడ్డలు లేదంటే బిడ్డలను ఇచ్చాడండి. ఇది మామూలు కార్యము కాదు. అంటే ఆమె ఎంత శ్రద్ధ చూపించింది. ఆ శ్రద్ధ కలిగి ఉండాలి మనం భక్తి విషయంలో. ఆ శ్రద్ధ కలిగి ఉంటే అటువంటి అద్భుతాలు మనము కూడా చూస్తాము. హల్లెలూయా. దేవుని పట్ల ఆ శ్రద్ధ చూపించాలి. లోక సంబంధమైనటువంటి వాటి మీద ఆ శ్రద్ధ మనకు ఉండకూడదు. కానీ ఈ యొక్క దేవుని ఆత్మ సంబంధమైనటువంటి ఈ దేవుని యొక్క పనుల విషయంలో దేవుని పట్ల ఆ శ్రద్ధ కలిగి ఉంటే నీవు ఏమి కోల్పోయినా కూడా తిరిగి దేవుడు నీకు దయచేస్తాడు. ఆ శ్రద్ధ ఇదిగో ఈ సునేమి రాళ్ళలో మనకి కనబడుతూ ఉంది. అట్టి శ్రద్ధ మనందరికీ ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ మాటల ప్రభువు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవుడా, జీవముగల తండ్రి, మహోన్నతుడైన దేవా, పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రములు ప్రభువా. అయ్యా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, నీ లేఖనములు తెలియజేస్తున్నాయి ప్రభువా. నీ దేవుడు యెహోవా మాటలు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసిన గలగా ఇదిగో వారి పట్ల నేను శ్రద్ధ చూపిస్తూ ఉంటానంటూ ఉన్నావు ప్రభా. అయ్యా నాకు శ్రద్ధ కలగ చేయండి ప్రభా. మనందరికీ నీ పట్ల శ్రద్ధనైనా కలగ చేయండి ప్రభా. ఇదిగో గడురాలైనటువంటి స్త్రీ ప్రభా, అయ్యా నీ బిడ్డల పట్ల ఎంత శ్రద్ధ చూపించింది, ఎంత ఖర్చు పెట్టింది ప్రభా. అనుకున్నటువంటి కొడువని తొలగించావు ప్రభా. అంతేకాదయ్యా బిడ్డ మరణించినప్పుడు ఇదిగో మరణం నుండి కూడా బ్రతికించి ఉన్నావు ప్రభా. నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. యేసయ్యా దాసులు చెల్లిస్తున్నాము ప్రభా. అలా నీవు గతంలో ప్రభా, నీవు పవిత్రుడైన యథార్థవంతుడైన ఎడల ఆయన శ్రద్ధ నిలుపుతాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. అలాగే సామెతల గ్రంథంలో కూడా ప్రభా, బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడవుతాడన్నావు ప్రభా. ఇదిగో శ్రద్ధ కలిగి పని చేసేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడని తెలియపరిచావు ప్రభా. అయ్యా అన్ని విషయములలో మేము శ్రద్ధ కలిగి జీవించే భాగ్యం అందరికీ కలగ చేయండి ప్రభా. అయ్యా మనం శ్రద్ధ కలగ చేయండి ప్రభా.
శ్రద్ధ పుట్టించండి అయ్యా. నీ పని విషయంలో శ్రద్ధ ప్రభా, మా పనుల విషయంలో శ్రద్ధ నాయన కలగ చేయండి, సహాయం చేయండి ప్రభా. ఎక్కడనేమో నాయన అశ్రద్ధతో చేయగా శ్రద్ధ కలిగి జీవించే భాగ్యం మా అందరికీ దయచేసి మేలులు ఆశీర్వాదాలు మా అందరి మీదకి పంపించి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి స్థిరపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా.